హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం హెల్తీగా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ని అయితే పొడవుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా చీలికల్లా కట్ చేసుకొని క్యారెట్ అండ్ ఆలు కూడా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని కొంచెం సేపు వేపుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. నేను చెంబుతో పోసాను, 2 చెంబులు పోసుకున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం సేపు అయితే వాటర్ని అయితే కాగనివ్వాలి. ఈ విధంగా కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అయితే చాలా ఉప్పుగా ఉంటేనే మనకి రైస్లోకి సరిపోతుందండి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి ఇట్లా అయితే కలిదిప్పుకోండి. మొత్తం ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ అయితే ఉడికించేసుకుందాం. వాటర్ అన్నీ పోయాయండి, చూడండి ఎలా వచ్చిందో, పొడి పొడిలాడుతూ వచ్చింది. అంతే అండి, వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.